డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడైతే పెంచుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది వీసాకి సంబంధించి, ట్యాక్స్ కి సంబంధించి, సుంకాలకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఆయన. అలాంటిది యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వీసాలు క్యాన్సిల్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇతర దేశాల్లో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేస్తే గనక మూవీస్ 100% ట్యాక్స్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో అంటే ఇటు సుంకాల విషయం చూసుకుంటే గనక మొన్నటి వరకు 25% ఉన్న సుంకాలని ఏకంగా 50% చేస్తూ కూడా ఆయన నిర్ణయాలను తీసుకున్నారని చెప్పొచ్చు. సో అలాంటిది ఈ నిర్ణయాలు చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ కొన్ని అవకతవక నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పొచ్చు. సో ఈ నిర్ణయాలపై ఇతర దేశాలే కాదు వాళ్ళ దేశాల వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ కి యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే 50% రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన విషయంలో భారత్ పై సుంకాలు అయితే పెంచారని చెప్పొచ్చు 50% కి. సో ఈ క్రమంలోనే రత్నాభరణాల విషయం కానివ్వండి, లేకపోతే వస్త్రాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో వాటి మీద అయితే వేటు పడిందని చెప్పొచ్చు. కాకపోతే ఏది ఏమైనా కూడా అన్నిటినీ మేము భరిస్తామంటూ కూడా ట్రంప్ అయితే ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే మొన్న చూసుకుంటే గనక అంటే నాసాకి సంబంధించి కూడా నాసాలో కూడా పరిమితి కంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆయన డిక్లేర్ చేసిన తర్వాత సుమారు 3000 మంది అయితే ఒకేసారి రాజీనామా కూడా చేశారని చెప్పొచ్చు. అలాంటిది అమెరికాలో కూడా ఐటీకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్ కి ఇవ్వాలి, తర్వాత ఇండియన్స్ కి ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాంటిది చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ ఇండియన్స్ నే టార్గెట్ చేస్తూ ఇలాంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారని చెప్పొచ్చు. సో ఎందుకు అసలు అంటే ఎంతో మంది ఉన్నారు ఇతర దేశాల వాళ్ళు, అలాంటిది సుంకాలు కానివ్వండి, యూనివర్సిటీ పరంగా కానివ్వండి, లేకపోతే ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద కానివ్వండి, ఎందుకు ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా చాలా మంది ఇండియన్స్ అయితే వాపోతున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో యుఎస్ లో చదివే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వీసా ఉన్న వాళ్ళు కానివ్వండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది మొన్న చూసుకుంటే గనక సుంకాలు పెంచిన నేపథ్యంలో మన ప్రధాని మోదీ జింగ్పింగ్ తోటి అండ్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి కలిసిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది సోషల్ మీడియాలో చూసుకుంటే గనక వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం, కరచాలనం చేసుకోవడం ఇలాంటివి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అనే మారాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అలాంటిది మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆయన అంటే అనవసరంగా భారత్ ని నేను వదులుకున్నాను, భారత్ తో మా సంబంధాలు తెగిపోయాయి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక ప్రధాని మోదీది అండ్ అలాగే జింగ్పింగ్ అండ్ అలాగే పుతిన్ ఫోటోని ట్యాగ్ చేస్తూ ట్వీట్ అయితే చేశారు. సో రష్యా అండ్ అమెరికా దూరం అవ్వడము చాలా ఆవేదనగా ఉంది, చాలా బాధగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఎంతో కుట్రగా ఉన్న చైనాతో వీళ్ళిద్దరూ కలిసి ఉండడము అంత మంచిది కాదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఏవైతే ఆవేదనతో అంటే భారత్ సంబంధాలతో ఏదైతే ఉన్నాయో రష్యా కానివ్వండి, చైనా, ఈ సంబంధాలపై ట్రంప్ అయితే చేసిన ఆవేదన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారని చెప్పొచ్చు. సో ఏదైతే సోషల్ మీడియాలో ట్వీట్ చేశారో డొనాల్డ్ ట్రంప్ ఆవేదనగా ఉంది, భారత్ సంబంధం కట్ చేసుకోవడం అన్నది, దాని మీద ప్రధాని మోదీ గారు అయితే రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. అంటే సానుకూలంగా ట్రంప్ గారు రెస్పాండ్ అయినందుకు చాలా ప్రశంస దగ్గనీయమంటూ కూడా ట్వీట్ చేశారు. అలాంటిది మన మధ్య బంధాలు కానివ్వండి కానీ బాగానే ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక ప్రధాని మోదీ గారు అంటే నాకు చాలా ఇష్టం అండ్ భారత్తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, కాకపోతే ఒక్కో సమయంలో పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాంటిది కాకపోతే ప్రధాని మోదీ గారు మంచి నాయకుడు అంటూ కూడా ఆయన కొనియాడారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఏదైతే ఆవేదనతో పోస్ట్ చేసిన ట్వీట్ కి ట్రంప్ అయితే ట్వీట్ చేశారో దానికి రెస్పాండ్ అయ్యారు ఫైనల్ గా ప్రధాని మోదీ గారు. మరి ప్రధాని మోదీ గారు దీనికి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో డొనాల్డ్ ట్రంప్ కి అండ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్న మోదీ పోస్ట్. భారత్ అమెరికా మధ్య టారిఫ్ విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సో రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ పై కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్వరం మార్చాడు. భారత్ కు దూరమయ్యానని అన్న ఆయన మోదీ గొప్ప ప్రధాని అంటూ తాజాగా కితాబిచ్చారు. సో దీనికి భారత ప్రధాని స్పందించారు. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సో ఇరు దేశాల సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా భారత్ అమెరికా మంచి భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి అని మోదీ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. సో దీనికి కొన్ని గంటల ముందు భారత్ తో సంబంధాలపై ట్రంప్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు.
అయితే భారత్ సంబంధాలపై ట్రంప్ కొంచెం ఆవేదనగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో భారత్ సంబంధాలు తెగతెంపులు చేసుకునేందుకు చాలా బాధగా ఉందంటూ కూడా చెప్పారు. అండ్ అలాగే ఆయన సోషల్ మీడియాలో ట్రూత్ ద్వారా పుతిన్, జిన్పింగ్ అలాగే మోదీ గారి పోస్ట్ ని పెడుతూ దాన్ని ట్యాగ్ చేస్తూ అనవసరంగా రష్యాని అండ్ అలాగే భారత్ సంబంధాలతో నేను అనవసరంగా తెగదెంపించుకున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ క్రమంలోనే ఏదైతే పోస్ట్ పెట్టారో డొనాల్డ్ ట్రంప్, దానికి సంబంధించి ప్రధాని మోదీ గారు కూడా ఎక్స్ లో రియాక్ట్ అవుతూ కూడా చెప్పారు. అంటే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ కి సానుకూలంగా ఆయన రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే గనక భారత్ అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది, దీనిపై ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడు ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి, కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు అని అమెరికా అధ్యక్షుడు అన్నాడు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక ఏదైతే మోదీ గారు రెస్పాండ్ అవ్వకముందు ఆయన మోదీ గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే మోదీ గారితో నాకు చాలా మంచి సంబంధం ఉంది అండ్ అలాగే కొన్ని విషయాలు చూసుకుంటే కనుక అప్పుడప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ పర్మనెంట్ గా ఉండవు, అన్ని సవ్యంగా అయిపోతాయి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ అలాగే ప్రధాని మోదీ గారు ఒక మంచి గొప్ప నాయకుడు అంటూ కూడా ఆయన కితాబిచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ద్వైపాక్షికంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పుతిన్ సన్నిహిత మిత్రుల మాదిరిగా ముచ్చటించనున్నారు. దీనిపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ స్పందిస్తూ భారత్ రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి రెండు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని అన్నారు. ఆ మూడు దేశాలు సుదీర్ఘ సుసంపన్న భవితవ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు ఒకంత వ్యంగ్యంగా అన్నారు. అలాంటిది ఏదైతే ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారో, అంటే మోడీని, పుతిన్ని అండ్ అలాగే జిన్పింగ్ ని ఉద్దేశిస్తూ ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారని చెప్పొచ్చు. అంటే అనవసరంగా రష్యా అండ్ భారత్ ని కూడా వదులుకోవడం చాలా ఆవేదనగా ఉంది. అండ్ అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి ముచ్చటించడము చాలా బాగానే ఉంటుంది, వీళ్ళ రిలేషన్ రాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే కుట్ర పొందుతున్న చైనా తోటి వీళ్ళిద్దరూ కలిసి ఉండడము చాలా బాధగా ఉంది అంటూ కూడా మరోవైపు చెప్పడం జరిగింది. సో మరి ఈ క్రమంలోనే ఫైనల్ గా చూసుకుంటే కనుక ట్రంప్ వైఖరి అయితే మారినట్టు తెలిసింది. మొన్నటి వరకు దూకుడు ప్రభావాన్ని చూపించిన ట్రంప్, సుంకాల పరంగా తన ప్రతాపాన్ని చూపించిన ట్రంప్ ఫైనల్ గా చూసుకుంటే కనుక ఏదో రియలైజేషన్ అవుతున్నట్టు, ఏదో ఆవేదన చెందుతున్నట్టు ఇప్పుడు చేసిన పోస్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ అలాగే అందులో వ్యంగ్యంగా కూడా కొంచెం ఆ పోస్ట్ లో చూసుకుంటే కనుక వ్యంగ్యంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆ పోస్ట్ కి కూడా ప్రధాని మోదీ గారు రెస్పాండ్ అయ్యేనట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మీటింగ్స్ లో సుంకాల విషయంలో కానివ్వండి, లేకపోతే సమావేశంలో కానివ్వండి, రోజుకైతే కీలక మార్పులు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పుడు దీని తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతాయో భవిష్యత్తులో వేచి చూడాల్సిందే.